హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? హంపి డే 1 డే 2 పార్ట్ 1 వీడియోస్ డిస్క్రిప్షన్లో పెట్టాను, లింక్ క్లిక్ చేసి చూసేయండి వీడియోస్. అండ్ ఫస్ట్ అయితే ఆఫ్టర్నూన్ మేము రాయల్ ఎన్క్లోజర్స్కి వచ్చాము. ఈ ప్లేస్ అంతా కలిపి 59,000 స్క్వేర్ మీటర్స్ ఉందంట. అండ్ ఫస్ట్ అయితే మోనోలిథిక్ స్టోన్ డోర్ చూద్దాము. ఇది ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది, సో ఈ ప్లేస్లో ప్లేస్ చేసేసారు. యాక్చువల్లీ ఈ డోర్ మహానవమి దిబ్బకి ఎంట్రన్స్లో ఉండేదంట. అండ్ ఈ డోర్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఎలిఫెంట్స్ హెల్ప్ అయితే పక్కా ఉండేదంట. అంత పెద్ద స్టోన్ డోర్ అంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే ఇలా ఎంటర్ అవుతున్నాం కదా. ఈ సైడ్ వాల్స్ ఉన్నాయి కదా, ఇది ఆర్కియాలజీ సర్వే వాళ్ళు కట్టింది. బిఫోర్ అయితే ఈ వాల్స్ లేవు. మహానవమి దిబ్బ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ప్లాట్ఫామ్ వైజ్గా ఉంది. ఈ ప్లాట్ఫామ్స్ పైన ఈ కార్వింగ్స్ అన్నీ అంటే అప్పటి కల్చర్ రిప్రజెంట్ చేసినట్టు, లైక్ ట్రేడింగ్, ఎలిఫెంట్స్, హార్స్ ట్రేడింగ్ ఎక్కువ ఉండేదంట. అది వార్ కోసం అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కోసం అంతా బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ ఇది స్టోన్ కూడా బ్లాక్ స్టోన్లో ఉంది. ఇన్సైడ్ అయితే స్టెప్స్ ఉన్నాయి. అదైతే రాయల్స్ ఎంటర్ అవ్వడానికి, రాయల్ ఫ్యామిలీస్ ఉంటారు కదా రాజులు, వాళ్ళకి అవుట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, అదైతే కామన్ పీపుల్కి. ఈ దిబ్బని దసరా దిబ్బ అని కూడా అంటారు. ఇక్కడ దసరా ఫెస్టివల్ అనేది చాలా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటారంట. లైక్ విజయనగర ఎంపైర్ అంతా ఆ టైంలో దసరా సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అయ్యేది. అంటే దిబ్బ పైన మనకి పిల్లర్స్ ఉంటాయి, అది శ్రీగంధ చెక్కతోని. అండ్ పైన మండపం ఉండేది. దిబ్బ పైన రాజుగారు కూర్చొని ప్రజలు యాక్టివిటీస్ని చూసేవారంట. చూడండి ఎంత బాగుందంటే. అండ్ దీన్ని డెకరేట్ చేయడానికి కూడా కలర్ఫుల్ సిల్క్ క్లాత్స్తో డెకరేట్ చేసేవారు. బ్యూటిఫుల్ ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్ ఆఫ్ ఫ్లవర్స్తోని డెకరేట్ చేసేవారంట ఫెస్టివల్కి. దసరా టైంలో సెలబ్రేషన్స్ అయినప్పుడు కాంపిటీషన్స్ పెడతారు కదా, విన్ అయిన వాళ్ళకి రాజుగారు గిఫ్ట్స్ ఇచ్చేవారంట. అప్పుడు ఆ ఫ్రంట్ నుంచి స్టేర్స్ పైకి ఎక్కి గిఫ్ట్స్ అయ్యి తీసుకునేవారంట. దీని ఆపోజిట్ మనకి ట్యాంక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి కవర్ అయిపోయి, అంటే లైక్ వార్ అయ్యింది కదా, అప్పుడు సుల్తాన్ వాళ్ళు మొత్తం బర్న్ చేసేసారు. అంతా బర్న్ అయిపోయి కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ పైప్ లైన్స్ వల్ల, అంటే స్టోన్ పైప్ లైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారో. ఓన్లీ ఆ పైప్ లైన్స్ ద్వారా మనకి పుష్కర్ని, వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కనిపించాయంట. చాలా బాగుంది. ఇది హంపి అంతా ఈ పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్లో ఉంటాయి అండ్ మనకు బయటకు కూడా కనిపిస్తాయి. ఓన్లీ బికాజ్ ఈ పైప్ లైన్స్ వల్ల ఈ పుష్కర్ని కానీ ఏదైనా కనిపించింది. ఈ పుష్కర్ని చూసారా, మనకి స్టెప్ వైజ్గా వచ్చి స్టెప్కి మళ్ళీ 5 స్టెప్స్లా వచ్చాయి. మనకి తెలుగు మూవీస్ చందమామ, పౌర్ణమి ఈ మూవీస్ కూడా ఇక్కడ తీశారు. సో ఇలా వాటర్ ట్యాంక్స్ ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేసేవారు. లైక్ బాత్కి ఒకటి, దేవుడి కోసం ఒకటి డివోషనల్, నెక్స్ట్ అగ్రికల్చర్ కోసం డ్రింకింగ్ వాటర్, అలా డిఫరెంట్గా యూజ్ చేసేవారంట. ఎప్పుడైతే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఆర్ రెనోవేషన్ ఆర్ రీకన్స్ట్రక్షన్ చేసిందో ఆ టైంలో ఈ పైప్ లైన్స్ ద్వారా, అంటే ఇక్కడ ఏముంది అనేది తెలిసింది. వాళ్ళదంతా డిస్ట్రాయ్ అయిపోయింది, క్లీన్ చేసుకొని మనకి కొంచెం రిప్రజెంట్ చేశారు. అప్పట్లో ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉండేది. ఇదంతా ఫుల్ డిస్ట్రాయ్ అయిపోయిన ప్లేస్, ఏదీ లేదు, అసలు ఎలా ఉండేదో కూడా తెలియదు. పబ్లిక్ టాయిలెట్స్ అంటే దసరా టైంలో ఫెస్టివల్ అవుతుంది కదా, అప్పుడు చాలా ఊర్ల నుంచి, దేశాల నుంచి వచ్చేవారు. వాళ్ళందరి కోసం ఒక వాష్రూమ్ టైప్లోనే, అంటే మేబీ రూమ్స్ ఉండేవో, ఎలా ఉండేదో కూడా ఎవ్వరికీ ఐడియా లేదు, జస్ట్ చెప్పుకోవడమే. ఇక్కడున్న చాలా ప్లేసెస్ డిస్ట్రాయ్ అయిపోయి అసలు ఏదీ లేదు కాబట్టి అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లైక్ అలా, అంటే కరెన్సీ ప్రింటింగ్ ఉండేదంట. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉండేవంట. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. 59,000 స్క్వేర్ మీటర్స్ అంటే అది చిన్నది కాదు, చాలా పెద్దది. కొన్ని మండపాలు ఎలా అయిపోయి అంతా ఏం లేదు, దానిపైన ఒక చిన్న ప్లాంట్స్ పెరుగుతున్నాయి, బట్టలు ఆరబెట్టుకుంటున్నారు కూడా కొంతమంది. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ ఛాంబర్, ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ అప్పట్లో ఇంకెంత బాగుండేదో. రాజుగారితోని మంత్రి ఎవరైనా మాట్లాడేది అంటే ఈ సీక్రెట్ ఛాంబర్లోకి వెళ్ళేవారంట. సపరేట్గా అక్కడ వెళ్ళి మాట్లాడేవారంట. లైక్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏమైనా డిస్కస్ చేయాలంటే అందరి ముందు కాకుండా సపరేట్గా వెళ్ళేవారు. ఇదేమంత సింపుల్గా లేదు, ఇన్సైడ్
చాలా లూప్స్లా ఉన్నది. అంటే ఎంత ఇది కూడా చాలా పెద్దదే ఉండుండొచ్చు. బట్ డ్యామేజ్ అయిపోవడం వల్ల పైనుంచి కూడా చూడడం అయ్యింది. సో ఇన్సైడ్ అయితే మా హస్బెండ్ వెళ్ళారు. లైట్స్ అయితే ఏమీ లేవు. బట్ చిన్న వేలోనే వెళ్ళాలి. లూప్స్లా ఉందంట. సో నేను వీడియోలోనే చూశాను. డైరెక్ట్గా అయితే చూడలేదు. మా వారు ఒక్కలే వెళ్ళి చూశారు కాబట్టి. సీక్రెట్ ఛాంబర్ కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే బయటకు తెచ్చారు. ఇది కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో మనకి పైనుంచి చూస్తే యాక్చువల్లీ కనిపిస్తుంది. మా వారు వెళ్ళి పైకి చూశారు. అంటే ఎంత వే ఉందో తను ఎప్పుడో వెళ్ళారు. బట్ మీరు వీడియోలో కూడా చూస్తే చాలా లూప్స్లా తిరుగుతున్నారు. సో మనం బయట నుంచి చూస్తే అంత పెద్దదిలా కనిపించలేదు. అంటే ఇన్సైడ్ ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో చూడండి. చాలా అంటే లైన్ కూడా చాలా చిన్నగా ఉన్నది. అండ్ పైనుంచి చూసినప్పుడు ఇది అంటే ఒక ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. అంటే ఎవరు పడిపోకూడదని చెప్పి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కొంచెం వాల్స్ అది సపోర్ట్గా ఉండడానికి కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో అదైతే మీకు వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా అయితే మా వారు వచ్చారు. మనకి రూఫ్ కనిపిస్తుంది, ఓపెన్ రూఫ్ అనమాట. అది మేము పైనుంచి చూస్తున్నాము. చాలాసేపు అయింది వెళ్ళి ఏం చేస్తున్నారా అనుకున్నాం. బట్ అదంత వే అలా ఉన్నది. సో పైనుంచి అలా చూశారు. అంటే అక్కడ కనిపించడానికి కూడా చాలా లూప్లో తిరిగారు. సో ఈ ఛాంబర్ అయితే బాగుంది. ఓల్డ్ మూవీస్లో చూస్తాం కదా, రాజులు సపరేట్గా వెళ్ళి సీక్రెట్గా మాట్లాడతారు అంటే ఇంపార్టెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి. సేమ్ అలానే అనిపించింది. అంటే అలా ఉండేదేమో. పైనుంచి చూడండి ఎంత చిన్నగా అనిపించింది కదా. బట్ ఇన్సైడ్ చూస్తే చాలా వే ఉన్నది. ఈ వాల్ అంతా ఆర్కియాలజీ వాళ్ళు కట్టిందే. అండ్ చాలా మండపాలు డిస్ట్రాయ్ అయిపోయాయి. అవి ఏ మండపం అని ఎవరూ చెప్పలేరు. సో అక్కడైతే ఇవి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు ఎక్కువ ఉండేవి అని చెప్పడం, అలానే కానీ ఈ మండపం దీనికి అని ఎవరు చెప్పలేరు. కొన్ని మండపాలు ఏంటంటే నేమ్స్ ఉండడం లైక్ అలా తెలిసింది. ఒక మండపం అలానే డాన్సింగ్ అది. సో ఫ్రంట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి, డ్యామేజ్ అయిపోయి. అక్కడైతే డాన్స్ చేసేవారంట ఫెస్టివల్ టైంలో, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు. మనం అలా వెళ్తే అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ పైకి కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ బాగుంటుంది కూడా. కింగ్స్ ఆడియన్స్ హాల్ అంటే లైక్ కింగ్స్ కోర్ట్ అనమాట. సో రాజుగారు తీర్పు చెప్పే ప్లేస్ అనమాట. అందరూ వచ్చేవారు, ప్రజలందరూ కూర్చుండేవారు. సో ఆ పైన రాజుగారు కూర్చుండేవారు. అంటే ఇంకా బాగుండేదేమో. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడంతా మనకి కాలమ్స్ అంటే పిల్లర్స్ వచ్చేవి. ఇదంతా కూడా శ్రీగంధం చెక్కతోనే వచ్చిన పిల్లర్స్. మహానవమి దిబ్బ పైన కానీ ఇక్కడ కానీ ఏంటంటే ఇక్కడంతా కంప్లీట్గా వుడెన్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉండేవంట. సో ప్రజలందరూ ఇక్కడ కూర్చుండేవారు. ఎంత పెద్దది ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్లో ఉంది కదా, అప్పుడు ఆ మండపాలు ఉండి ఆ పైన కవర్ అయి ఉండేదేమో. సో ఓవరాల్గా చూడండి ఎన్ని మండపాలు, అంటే ఏది లేదు, అంత ఓపెన్గా ఉన్నది. అలా ఎన్ని ఉన్నాయో చాలా ఉండే, నెంబర్ ఆఫ్ మండపాలు ఉండేవంట. సో ఈ ప్లేస్లో అయితే కొంచెంసేపు ఉండాలనిపించింది. అంటే అప్పుడు రాజుగారు ఎలా కూర్చొని ప్రజలను చూసి చెప్పడం అనేది మూవీస్లో చూడడమే కానీ రియల్గా ఎప్పుడు చూడలేదు కదా అలాంటి ప్లేసెస్. సో చాలా హ్యాపీగా అనిపించింది, మంచి ప్లేస్లోకి విజిట్ చేసాము అని. సో మీరు కూడా తప్పకుండా ఇలాంటి ప్లేసెస్ విజిట్ చెయ్యండి. ఎందుకంటే ఆ చరిత్ర ఉన్న ప్లేసెస్ మనము తెలుసుకోవాలి, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా తెలుసుకోవాలి, తప్పులేదు కదా. ఇంకా అక్కడి నుంచే హజారా రామచంద్ర టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్లోని చాలా శిల్పాలు ఉండేవంట. హజార్ అంటే 1000. సో ఈ టెంపుల్లో రామాయణం కోసం టోటల్గా 1000 శిల్పాలు ఉండేవంట. అండ్ ఈ టెంపుల్లో బిగినింగ్ టు ఎండింగ్ రామాయణం కోసం మొత్తం శిల్పాలతోనే కంప్లీట్గా స్టోరీని రిప్రజెంట్ చేశారంట. బట్ ఈ టెంపుల్ కూడా ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. పైన గోపురం అయితే అసలు ఏదీ లేదు, ఫుల్ డ్యామేజ్ చేసేసారు. అండ్ ఇన్సైడ్ పిల్లర్స్ అంతా చాలా బాగున్నాయి. అసలు చూడండి అవుట్ సైడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైన అంతా బ్లాక్ స్టోన్ వచ్చింది. ఇది కంప్లీట్గా రామాయణం కోసమే రిప్రజెంట్ చేసింది, రాముడు ఫ్యామిలీ కోసం ఆ స్టోరీ అంతా. అండ్ ఇన్సైడ్ చూసారా బ్లాక్ స్టోన్తోని పిల్లర్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ పిల్లర్స్ అనేవి. యాక్చువల్గా మనకి టెంపుల్స్లోని వైట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం హంపీలోని ఇన్సైడ్ లైక్ టెంపుల్స్లోని బ్లాక్ స్టోన్ అనేది యూస్ చేశారంట. అవి మాత్రం అలానే ఉన్నాయి, బట్ ఫేసెస్ అయ్యి డ్యామేజ్ చేసేసారు.
కార్వింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, దేవుడు అన్నీ బాగున్నాయి అనుకుంటే ఫేస్ దగ్గర కానీ హ్యాండ్స్ కానీ అలా డ్యామేజ్ చేశారు. సో మీరు అంటే లైక్ వీడియో బాగా అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తాయి ఆ డ్యామేజ్ అయ్యిందంతని. చూడండి ఇక్కడ ఫేస్ అయితే లేదు, అలా డ్యామేజ్ చేసేసారు. అండ్ ఈ టెంపుల్ 15th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేయించారు. అండ్ ఇది కంప్లీట్గా వాస్తు అనమాట, వాస్తు కన్స్ట్రక్షనే అయ్యి. టెంపుల్లో విగ్రహాలు లేవు, సో పూజలు కూడా ఏమీ లేదు, ఆ డోర్స్ కూడా క్లోజ్ చేసేసారు. సో టెంపుల్ చూసారు ఎంత బాగుందో, అప్పటి ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్ని సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ అని కూడా అనేవారంట. అంటే లైక్ ఈ రామాయణం కంప్లీట్గా ఉంటుంది కదా, అందరూ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి అంటే ఆ స్టోరీ ఆ నాలెడ్జ్ తెలుసుకునేవారు. అంటే చూడండి ఎంత బాగా కార్వింగ్స్ చేయించారో రామాయణం కోసం. టెంపుల్ కంప్లీట్గా పిక్చర్స్తోనే ఉండేది. టెంపుల్కి కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కదా, అదైతే పిక్చర్స్ అంతా మైసూర్ దసరా సెలబ్రేషన్స్ ఉండేవి కదా, అవి రిప్రజెంట్ చేశారు. సేమ్ లైక్ దట్ విజయనగర ఎంపైర్ సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు రిప్రజెంట్ చేశారు. అండ్ వారియర్స్ కోసం, సోల్జర్స్ కోసం, అండ్ ఎలిఫెంట్స్ ఇవన్నీ కార్వ్ చేశారనమాట. ఇక్కడైతే సీతారాముడు కళ్యాణం కోసం రిప్రజెంట్ చేశారు. అండ్ చాలా బాగుంది టెంపుల్. కొన్ని కార్వింగ్స్ మధ్యలోనే ఆగిపోయి అది ఎందుకు స్టాప్ అయిందనేది మరి రీజన్ తెలీదు. అంటే కొన్ని ప్లేసెస్ అన్నీ ఫ్లాట్గా ఉన్నాయి వాల్స్. అక్కడ చూడండి ఆపోజిట్ వాల్ మీద ఉన్నాయి, ఈ లెఫ్ట్ సైడ్ వాల్స్కి అయితే లేవు. సో కొన్ని స్టాప్ అయిపోయి అన్నారు. ఇక్కడే కళ్యాణంది, అక్కడ మా పాప చూడండి. సో ఇదొక మండపం. సో ఇక్కడ చూడండి ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే మనకి తెలుగు ఉన్నది అండ్ హలే కన్నడ అని ఉన్నది, అంటే ఓల్డ్ కన్నడ అనమాట. కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, అది కూడా ఇన్కంప్లీట్లో ఉంది. మరి ఏమైందో, అప్పటికి ఏమైనా వార్ అయ్యిందా అంటే లైక్ అసలు రీజన్ అయితే ఏం తెలియదు. చూడండి ఫస్ట్ లైన్ ఉన్నది ఆ థర్డ్లో, ఇంకా రిమైనింగ్ లేదు. నాకు అదే అనిపించింది, అసలు ఏమై ఉంటుంది అప్పట్లోని, ఆ రీజన్ ఎవరికి తెలీదు. సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది, విజిట్ చేయండి. అంటే ఇన్నిసార్లు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో చరిత్ర అంటే హిస్టరీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పక్కాగా విజిట్ చేయండి. ఈ టెంపుల్ మాత్రం రామాయణం కోసం కంప్లీట్గా రిప్రజెంట్ చేశారు. ఇక్కడ ఉన్న హంపి టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ ఈ వేలోనే నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పార్ట్ సి పెడదాం అనుకుంటున్నాను, ఇంత లెందీగా ఉంటే చూడలేరు కాబట్టి. నెక్స్ట్ మనకి మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి, హంపిలో ఫేమస్ నరసింహస్వామి, అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలా టెంపుల్స్ అయితే ఇంకా బాగా డిస్ట్రాయ్ అయిపోయి అలా పడి ఉన్నాయన్నమాట, అవి కూడా వెళ్ళి విజిట్ చేద్దాము. సో ఈ టెంపుల్ పైన చూడండి ఎంత బాగుందో డిజైన్, ఆ కార్వింగ్స్ ఎంత బాగా చేశారో, బట్ అన్నీ డ్యామేజ్ అయిపోయి హెడ్లన్నీ తీసేశారు. ఇది కూడా అంటే లైక్ వీళ్ళు ఫైర్ చేయడం వల్ల ఏంటంటే ఎన్నో డేస్ ఖాళీ అలా డిస్ట్రాయ్ అయిపోయినవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఇన్సైడ్ మండపంలో కూడా చూడండి కొన్ని ప్రజెంట్ చేశారు కదా. సో అంటే ఫుల్ టెంపుల్ అంతా మనకి కార్వింగ్స్తో కంప్లీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ ఓవరాల్గా టెంపుల్ నాకు అయినంత వరకు మీకు చూపించాను, మీరు ఇంకా డైరెక్ట్గా వెళ్ళి చూడడమే ఉన్నది. అండ్ ఈ ఫ్రంట్లోనే మా బుజ్జమ్మ కూర్చుంది కదా, ఆ పైన అంట ప్రసాదం పెట్టేవారంట దేవుడికి, అంటే పూజ అయ్యాక. సో ఈ టెంపుల్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయ్యింది. మేము ఇక్కడి నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నాం, అంతా వాకే. మనం అంటే అక్కడ ఎన్క్లోజర్ ఇవన్నీ కవర్ అవుతాయి. సో ఇదంతా వాక్ చేసుకుంటే ఆన్ ద వేలోనే మనకి ఇదంతా ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అండ్ డే 1 డే 2 పార్ట్ 1 కూడా అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి. హంపి సిరీస్ చాలా బాగుంటుంది, నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి. సో ఇక్కడతోని ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం టెంపుల్ ఎంటర్ అయిన వేలోనే మనకి సైడ్న లెఫ్ట్ సైడ్ ఇలా ఉంది ఒక చిన్న ఛాంబర్లా, అంటే బయట నుంచి ఒక హోల్ చిన్నది కనిపిస్తుంది కదా. అండ్ ఈ సైడ్ నుంచి వెళ్ళారు మా హస్బెండ్.
సో అలా వెళ్ళి అక్కడ హోల్‌లో నుంచి కనిపిచ్చారు. సో అందుకనే చిన్న క్లిప్పింగ్ తీశాను. ఇప్పుడు వస్తారనమాట. సో అంటే అదొక వేలా ఉంది. మరి అదేంటో కూడా ఐడియా లేదు. సో థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ సూన్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఒక మోటివేషన్‌లా ఉంటుంది.